ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రగతి భవన్ ముందు గేటు తీసేసినంత మాత్రాన సరిపోదు రేవంత్ రెడ్డి అన్న గారు. గుద్దపలిసిన కోడి అల్లారం పెట్టుకొని లేచినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయని తెలిసి మన తెలంగాణ రాష్ట్రానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీ పథకాలను 6 గ్యారంటీ హామీలను తెలంగాణ ప్రజలకు ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీ పథకాలను ముందు ప్రజలకు అందించండి. మీరు ముందు చేయాల్సింది ప్రజాసేవ, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం కాదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రగతి భవన్ యొక్క గేట్లను, ప్రగతి భవన్ యొక్క కంచెను బద్దలు కొట్టడానికి కాదు రేవంత్ రెడ్డి అన్న గారు. మంచి పాలన అందిస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి 64 స్థానాలలో గెలిపించడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న గారు మిమ్మల్ని, మీ పార్టీని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి పాలన మాకు అందుతుందని సంబరాలు చేసుకుంటున్నారన్న. వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఇలానే ఉంటుంది, ఒక 1 year 2 years తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారని వాళ్ళకి తెలియదు అన్న రేవంత్ రెడ్డి అన్న గారు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు కాబట్టి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల రాజ్యం పోయింది, రెడ్ల పాలన, దొంగ పాలన వచ్చిందని ముందు మన తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, తెలుస్తుంది రేవంత్ రెడ్డి అన్న గారు. కేసీఆర్ నిర్మించినవి ఏవి కూడా మీకు నచ్చవు, వాటన్నిటిని మీరు బద్దలు కొట్టడానికే వచ్చారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నిర్మించడం, కట్టడం జరుగుతుంది. పగలగొట్టినా మళ్ళీ కట్టినా పోయేది ప్రజల డబ్బే, పోయేది ప్రజల సొమ్మే. అంటే మా డబ్బే మా సొమ్మే, మీ డబ్బు మాత్రం కాదుగా రేవంత్ రెడ్డి అన్న గారు. ఇలా అనవసరపు ఖర్చులు, ఇలా ఆస్తి నష్టాలు చేయకండి రేవంత్ అన్న గారు. ప్రగతి భవన్ కంచెను బద్దలు కొట్టినందుకు మీరు మంచి పని చేశారని మీరు అనుకుంటున్నారేమో, ఇది ఒక్కటే మంచి పని కాదు రేవంత్ రెడ్డి అన్న. ప్రగతి భవన్ లో మంచి ప్రజా కార్యక్రమాలు చేయండి. ఇల్లు అలకగానే పండుగ కాదుగా రేవంత్ అన్న. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టే బదులు వచ్చే వాళ్లకు గేటు పాస్ అనుమతిస్తే సరిపోతుందిగా రేవంత్ రెడ్డి అన్న గారు. రేవంత్ రెడ్డి అన్న, మీకు తెలుసో తెలియదో అది కేసీఆర్ గారు నిర్మించలేదు, మీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించినటువంటి కంచె అది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టినటువంటి కంచె అన్నది. ముందు అది మీరు తెలుసుకోండి. అప్పుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి, సరోజనమ్మ దంపతులకు జన్మించినటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినటువంటి కంచె రేవంత్ రెడ్డి అన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ప్రజలకు భయపడి తెలంగాణ ఉద్యమ తీవ్రతను బట్టి వేసుకున్నటువంటి కంచె అన్నది. ముందు తెలుసుకోండి రేవంత్ రెడ్డి అన్న గారు. మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టిన కంచె అది, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించినటువంటి కంచె అది. మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళే తీసేసి మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళే తొలగించి ఏదో గొప్ప పని చేసినట్లు పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు. ఇలా పెద్ద బిల్డప్లు ఇవ్వడం సరికాదు రేవంత్ రెడ్డి అన్న గారు. తెలియని వాళ్ళకి ఇది తెలియజేయండి, వీడియోని షేర్ చేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.